వేసవికాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో పాఠశాల విద్యార్థులు సెలవు రోజుల్లో చెరువులు, కాలువల్లో ఈత కొట్టేందుకు వెళ్లి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని దుబ్బాక సీఐ శ్రీనివాస్ అన్నారు. పిల్లలు అక్కడకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ శాఖ తరపున తాము కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మల్లాయిపల్లి మధ్యలో మల్లన్న సాగర్ నుండి సాగునీరు వచ్చే 4L డిస్ట్రిబ్యూటరీ కాల్వతో పాటు పలు రైసు మిల్లులను, ఇటుక బట్టీలను సీఐ శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఐ, పిల్లలు ఈతకు వెళ్లి ప్రమాదాల బారిన పడిన తర్వాత బాధపడే కంటే ముందే వారు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే స్థానికంగా నిర్వహిస్తున్న ఇటుక బట్టీల్లో, రైస్ మిల్లుల్లో గాని మరీ ఏమైనా వ్యాపార సముదాయాల్లో గాని బాల కార్మికులచే పనిచేయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వారు పనిలోకి రాకుండా పాఠశాలలోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. చదువుకునే వయసులో పిల్లలను పనిలోకి పంపిస్తే వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. వేసవిలో ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ఇంటిలో నగదును, విలువైన బంగారు ఆభరణాలను ఉంచకుండా బ్యాంకులోని లాకర్లలో భద్రపరుచుకోవాలని సూచించారు. ఇంటి తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఇది కాకుండా ఇటీవల కాలంలో కొంచెం దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పబ్లిక్ నుంచి మేము కోరుకునేది ఒకటే, ఎటువంటి విలువైన ఆభరణాలు, వస్తువులు ఉన్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి, జాగ్రత్తగా పెట్టుకోండి. మేము కూడా నైట్ టైంలో 100% పెట్రోలింగ్ చేస్తున్నాము. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒకసారి దొంగతనం అయినాక ఆ ప్రాపర్టీ రికవరీ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. అలా కాకుండా అసలు దొంగతనాలు జరిగినా కూడా ప్రాపర్టీ దొరకకుండా మనం ప్రికాషన్స్ తీసుకోవచ్చు. సమ్మర్ కాబట్టి ఎటువంటి పని ఉండదు కాబట్టి కొంచెం పబ్లిక్ పోలీస్ నుంచి కోరుకునేది ఏంటంటే, పెద్ద మొత్తంలో అమౌంట్ ఉన్నా, బంగారం ఉన్నా, విలువైన వస్తువులు ఏమున్నా కొంచెం లాకర్లలో కానీ బ్యాంకులలో కానీ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లే కాకుండా నైట్ టైంలో కూడా మీకు కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపించిన విలేజ్లలో మాకు 100 కాల్ చేసి సమాచారం ఇవ్వండి. మేము అలర్ట్ గానే ఉంటాం. మేము ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతాం.